ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంట్లోనే గవ్వలు అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, మా పిల్లలు అయితే గవ్వలు చేయమని అడిగారు. పిల్లలు అడిగారని చేయకుండా ఉంటామో చెప్పండి. చూడండి ఎంత క్రిస్పీగా స్పైసీగా గవ్వలు అయితే వచ్చాయో. ఒక బేషన్ తీసుకొని 2 కప్స్ పిండి పోసి అందులో ఆయిల్, వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా పిసకాలండి. కొన్ని వాటర్ అయితే వేసుకుంటూ పిసకాలి. చూడండి, పిండి అయితే స్మూత్గా ఇలా రావాలి. వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దువ్వెన అయితే తీసుకోవాలి. మా ఇంట్లో అయితే గవ్వల చెక్క లేదు, అందుకని కొత్త దువ్వెన ఉంటే ఆ దువ్వెన అయితే శుభ్రంగా కడుక్కొని పిండి ఉండలు అయితే చిన్న ఉండలు చేసుకొని దువ్వెన కార్నర్ పెట్టి చేతితో ఇలా రోల్ చేసుకోవాలి. గవ్వలు అయితే వచ్చేస్తాయి. చూడండి గాయస్, గవ్వలు అయితే ఎంత బాగా వచ్చాయో. సింపుల్గా ఉంది, మీరు ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. చూడండి గైస్, వేడవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత అందులో ప్రిపేర్ చేసుకున్న గవ్వలు అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్లో రావాలి. లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే గవ్వలు అయితే కాలవు, పిండి వస్తాయి. అందుకని లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇలా గోల్డెన్ కలర్లో రావాలండి గవ్వలు. ఇంకొక ప్యాన్ పెట్టుకొని షుగర్ 1 కప్పు తీసుకొని కొన్ని వాటర్ అయితే అందులో యాడ్ చేసి పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా ఇట్లా కలిసేంత వరకు కలుపుకోవాలి అన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి పాకం వచ్చిందా లేదా అనేది ఇలా దగ్గర పాకం రావాలి, అలా తెలుసుకోండి. పాకం అయితే వచ్చేసింది. గవ్వలు అయితే అందులో వేసి కలుపుతున్నా. చూడండి గైస్, అలా 2 సెకండ్స్ అలా కలుపుకోవాలి. అలా కలుపుకొని వదిలేయండి. ఫైనల్గా అయితే చూడండి గైస్, అలా కలుపుకున్న తర్వాత షుగర్ మొత్తం ఆ గవ్వలకి పడుతుంది. 2 సెకండ్స్ అలా కలిపిన తర్వాత చూడండి గైస్, ఇలా వచ్చాయి. ఫైనల్గా గవ్వలు అయితే మస్తు సూపర్గా వచ్చాయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓకే గైస్.